హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఆలూ బ్రెడ్ పకోడా. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బంగాళదుంపల్ని తీసుకొని నీట్గా పీల్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న ముక్కలను ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక జారాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్లు అంతా వడపోసుకోవాలి. ఇలా నీళ్లు వడిపోయేంత వరకు ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి 1.5 కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి. ఇలా 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 చెంచా వాము వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కొద్దిగా కారం వేసుకోండి. దాని తర్వాత 1/2 చెంచా వరకు చాట్ మసాలా పౌడర్, 1/2 చెంచా జీలకర్ర పౌడర్, 1/2 చెంచా పసుపును వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా కలిసేటట్లు చేత్తో ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల బ్రెడ్ అంతా ఈజీగా. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 స్పూన్తో కొద్దిగా మిశ్రమాన్ని బ్రెడ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న బ్రెడ్ పైన వేరొక బ్రెడ్ స్లైస్ని దానిపైన ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి చూపిస్తున్నాను. కావాలంటే మీరు స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత మిగిలిన స్లైసులు కూడా మొత్తం అప్లై చేసుకొని ఇలా నచ్చిన షేప్లో కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇలా బ్రెడ్ స్లైస్ని అందులో ముంచి పిండి అంతా ముక్కలకి పట్టేటట్లు 2 వైపులా తిప్పి ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ముక్కలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆలూ బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. దీనిని ఇడ్లీ కారపొడితో తీసుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.